సో కాంతారా పార్ట్ 1 ఎ లెజెండ్ మూవీ రివ్యూకి వచ్చాం. అంటే కాంతారాకి ఇది ప్రీక్వెల్ అనమాట. అసలు ఏంటి స్టోరీ అది ఇది అంటే, ఒకప్పుడు గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు పాత పాటలో వాళ్ళు వీళ్ళని ఎట్లా హింసించారు, లాస్ట్కి వీళ్ళ గులిగ దైవం ఎలా వచ్చి వీళ్ళని కాపాడాలన్న స్టోరీ కదా. ఇక్కడ కూడా సేమ్ అదే, కానీ ఈ గులిగ దైవం ఈ పంజుర్లి అనే కాన్సెప్ట్ ఫస్ట్ వాళ్ళకి శివగణాల నుంచి వచ్చిన కాన్సెప్ట్ అనమాట. సో శివుడికి మనకు గణాలు ఉంటారు, రుద్రగణాలు అని ఉంటారు, భైరవుడు, నంది, వీళ్ళందరూ కూడా శివుడి గణాలు, శివుడి సైన్యం అనమాట. సో ఈ శివుడి సైన్యం నుంచి ఇది ఎట్లా వచ్చింది ట్రెడిషన్ అనేది చూపించాడు. అండ్ ఆ నేల వాళ్ళకి ఎందుకు పవిత్రం అంటే, అది వరాహస్వామికి సంబంధించిన నేల కాబట్టి మాకు పవిత్రం ఈ భూమి మొత్తం అన్నట్లు వాళ్ళు ట్రైబల్స్ ఒక దగ్గర ఉంటారు. వాళ్ళకి రాజులకు మధ్యలో ఉన్న ట్రేడ్స్ ఏంటి, ఆ ఒప్పందాలు ఏంటి, అసలు ఎందుకు ఇది అంతా జరిగింది, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంది, ఈ హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు, విలన్ ఎవరు, ఇవన్నీ మీరు ట్రైలర్లో చూసి తెలుసుకోవాలి. లేకుంటే సినిమా చూడాలి. నేను చెప్పొద్దు, ఎందుకంటే నేను రివ్యూ చెప్పడానికి మాత్రమే వచ్చా. నాకు సినిమా నచ్చిందా అంటే నచ్చింది, ఇన్ పార్ట్స్ నచ్చింది. బికాస్ ఫస్ట్ హాఫ్ ఏం లేదు, మొత్తం ఫిల్లర్సే ఉంటాయి. ఫిల్లర్స్ అంటే కూడా ఫిల్లర్స్ అని కాదు, లైక్ దానివల్ల స్టోరీలో ప్రోగ్రెషన్కి ఏమైనా యూజ్ అవుద్దా అంటే యూజ్ అవుద్ది. బట్ అరే ఫస్ట్ హాఫ్లో ఇన్ని ముక్కలు ఉన్నాయి, క్లైమాక్స్లో కనెక్ట్ అయినాయి. ఓకే, మిగిలిన ముక్కలు ఓకే కామెడీయా, కామెడీ ఉండే చోట ఉండింది బాగానే ఉండే. బట్ ఫస్ట్ హాఫ్ కుడ్ బి ఎడిటెడ్ మోర్, చాలా కట్ చేసేయచ్చు. బట్ స్టిల్ ఓకే ఫైన్. సెకండ్ హాఫ్ మాత్రం కేక. అసలు క్లైమాక్స్కి అయితే అసలు నేను ఇప్పుడు ఏం చెప్పిన స్పాయిలర్ అవుద్ది. ఒక 2 శక్తులు వస్తాయి, ఆ 2 శక్తులకి మొత్తం థియేటర్ ఊగిపోద్ది. సినిమా అయితే బాగుంది, ఇట్స్ ఎ గుడ్ వాచ్, డీసెంట్ వాచ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, అది తీసేస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అండ్ ప్లీజ్ చెప్తున్నా, డబ్బా థియేటర్లో మాత్రం ఈ సినిమాకి అస్సలు పోకండి. బికాజ్ ఎందుకంటే మా థియేటర్లో అది మొత్తం డార్క్ షాట్స్ ఉంటాయి, నైట్ షాట్స్ ఉంటాయి అనమాట. మూవీ మ్యాక్సిమం నైటే అవుతుంది. తలుపు తీస్తాడు, లైట్ వస్తుంది, పోద్ది, మళ్ళీ తలుపేస్తాడు, అండ్ సౌండ్ తక్కువ పెట్టాడు, జనాలు ఫ్లాష్ లైట్ వేసుకొని వస్తాడు. చిరాకు వచ్చింది. సో కొంచెం మంచి 4K ఉన్న థియేటరు, కొంచెం రూల్స్ పాటించే థియేటర్ ఏదైనా ఉంటే దానిలోనే పోండి. అదొక చిన్న రిక్వెస్ట్ సజెషన్ అనుకోండి. లైక్ రిషబ్ శెట్టి గారి క్లైమాక్స్ పార్ట్ లైక్ పాత పాటలో ఎలా చేశారో దానికి తాతలాగా చేశారు ఇందులో. అసలు పీక్స్. రుక్మిణి వసంత్ క్యారెక్టర్ నచ్చింది యాక్చువల్లీ. ఫస్ట్ ఏమో జనరిక్ హీరోయిన్ టెంప్లెట్ అనుకున్నా, బాగా చేశారు. ఆ విలన్ గారిని చూస్తే చిరాకు వస్తుంది. అబ్బో ఇప్పుడు విలనా, అబ్బో అది ఎలా అంటే చాలా కామ్గా కనిపించే సైకోపత్ విలన్ అంటారు కదా, ఆ టైప్ క్యారెక్టర్ బాగానే చేశారు. మ్యూజిక్ అయితే ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ కొన్ని చోట్ల కలిపి రీమిక్స్ అంటారు కదా, ఆ టైప్లో చేశారు, అది కూడా బాగుంది. కమింగ్ టు డైరెక్టింగ్, యాక్టింగ్, ఆ సెట్స్, ఆ విజువల్స్, అసలు విజువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఈ ఇయర్లో. అండ్ యానిమల్స్ కూడా అది విఎఫ్ఎక్స్ అంటే ఎవ్వరు నమ్మరు, అవన్నీ రియల్ యానిమల్స్ అనుకున్నా నేను. దాని తర్వాత తెలిసి విఎఫ్ఎక్స్, రెడ్ చిల్లీస్ అంట, బాగా చేశారు. సో చూడాలా సినిమా అంటే ఎస్ చూడండి. ఓటీటీలో చూస్తే మీకు అంత నచ్చకపోవచ్చు, బికాజ్ ఇట్ నీడ్స్ దట్ క్రౌడ్, ఇట్ నీడ్స్ దట్ ఏమంటారు అదొక ఆ ప్రెజెన్స్లో వెళ్ళిపోద్ది సినిమా. సో థియేటర్లోనే చూడండి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ ల్యాగ్ను మీరు తట్టుకోగలిగితే, ఆ ఫిల్లర్ పార్ట్స్ మీరు తట్టుకోగలిగితే ఇట్స్ ఎ గుడ్ అండ్ డీసెంట్ వాచ్. సో యా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. బై బాయ్.